ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి కూడా మనం సరదాగా జోకులు వేసుకోవచ్చు. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్ల మీద కూడా చాలా సరదాగా మనం కామెడీ తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందో చూడండి. ఒక ఆవిడ వాళ్ళ పనావిడని తిడుతుంది వాట్సాప్ గురించి. ఏమే రంగి, నిన్ను పని మానేద్దని చెప్పానా? నిన్న మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, పని మానేద్దని చెప్పానా? ఎందుకే చెప్పా పెట్టకుండా మానేసా? అదేంటి అమ్మగారు, వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదండి. ఏంటి వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదండి నేను రావట్లేదని? అవునా? అవునండి. అయ్య గారు కూడా చూశారు, రిప్లై ఇచ్చారండి. ఏమని ఇచ్చారు? ఐ మిస్ యూ అని ఇచ్చారండి. సో ఈ విధంగా సరదాగా తీసుకొని వాట్సాప్ మీద చెప్పొచ్చు. అలాగే ఫేస్బుక్లు, ట్విట్టర్ల మీద కూడా సరదాగా తీసుకున్నట్టయితే ఒక అమ్మాయి, టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అంటుంది, నాన్న నాన్న. ఏంటమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అమ్మ నా తల్లు, కొంప ముంచావు కదే, అసలు ఇంట్లో నుంచి బయటికే అడుగు పెట్టవు, అటువంటిది ఎలా ప్రేమించావు? ఎక్కడుంటాడు ఆ అబ్బాయి? ఏం చేస్తుంటాడు? ఆయన అమెరికాలో ఉంటాడు. అమెరికాలోనా? ఇండియాలో ఉండేదానివి అమెరికాలో ఉండే అబ్బాయిని ఎలా ప్రేమించావే? అంటే ఏం లేదు నాన్న, అంటే ట్విట్టర్లో పరిచయం అయ్యాడు, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యాము, మరి వాట్సాప్లో ప్రేమించుకున్నాం. నా తల్లే, నా బంగారమే, ఎంత పని చేసావే. ఓ పని చేయి, మ్యాట్రిమోనీలో పెళ్లి చేసుకో, మేక్ మై ట్రిప్లో హనీమూన్కి వెళ్ళిపో, మొగటి నచ్చలేదనుకో OLXలో అమ్మేసుకో. ఈ విధంగా సరదాగా తీసుకొని కూడా చెప్పొచ్చు. టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయిని చూస్తే పూర్వం ఆహా దొండపండు లాంటి పెదాలు, లేత గులాబీ లాంటి బుగ్గలు అని ఇలా పళ్ళతో పూలతో పోల్చేవారు. కానీ ఇప్పుడున్నారు జనరేషన్ దేంతో పోలుస్తున్నారు చూడండి. అందమైన అమ్మాయి కనబడితే చాలు, అబ్బా కత్తిరా, కత్తితో పోలుస్తున్నారు. సో వెంటనే మరి అమ్మాయిలు ఏమైనా తక్కువ తినారా? వాళ్ళు దేంతో పోలుస్తున్నారు చూడండి. ఇక్కడ అమ్మాయి, అందమైన అమ్మాయి కనబడేసరికి వెంటనే అన్నారు, అబ్బా కత్తిరా. మీరేమైనా తక్కువన్నారా? గడ్డపారలా లేరు? సో వీళ్ళు కత్తులు అంటే వాళ్ళు గడ్డపార్లు అంటున్నమాట. సో ఈ విధంగా తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా వాయిస్ని ఇమిటేట్ చేస్తే, మీ అందరికీ తెలుసు మిమిక్రీలో రకరకాలు, అంటే వాయిస్ ఇమిటేట్ చేయడం ఇదంతా కూడా. రీసెంట్గా నేను MP వి హనుమంతరావు గారి ఇంటికి వెళ్ళాను. ఆయన వాళ్ళ ఇంట్లో ఏదో సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో జరుగుతుందంటే ఆయన పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆయన అన్నాడు అనమాట, నా వాయిస్ చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు శివారెడ్డి, ఓసారి చెప్పవయ్యా మా వాళ్ళకు, నా వాయిస్లో చెప్పు వాళ్ళకు అని అన్నాడు. వెంటనే ఆయన ఇమిటేట్ చేశాను. అక్కడ జరిగిన అయితే చెప్పాను కదా హనుమంతరావు గారి బిట్ ఒకటి చెప్పేసి వెళ్ళిపోతాను. ఆయన ఇంటికి వెళ్ళంగానే వెంటనే ఆయన అన్నాడు, హలో శివారెడ్డి, మంచిగున్నావురా బిడ్డ, ఏం రాబాయ్ అంత మంచిదేనా? బాగున్నానన్నయ్య అని చెప్పాను. అరే నీ పుట్టినరోజు ఎప్పుడు రాబాయ్? నా పుట్టినరోజు మే 17 అన్నా. అచ్చా మీ పుట్టినరోజు ఎప్పుడన్నా అన్నాను. నా పుట్టినరోజు జూన్ 16. ఎప్పుడన్నా? జూన్ 16. ఏ ఇయర్ అన్నా? ఎవ్రీ ఇయర్ పిచ్చోడా. సో ఈ విధంగా సరదాగా తీసుకొని చెప్పొచ్చు. ఆయన పాట పాడమంటే ఆయన పాట పాడాడని ఎలా పాడాడు చూడండి. MP వి హనుమంతరావు గారు, నీటిలోని చాపొచ్చి నెల మీద పడ్డట్టు పాలమత గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే, డార్లింగే వసిన డార్లింగే, ఫీలింగే ఏంది ఈ ఫీలింగే, ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్ళి, దాన్ని నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తే గిలగిల కొట్టుకోవాలి, చల్లగా పడుకుని వచ్చినారా, చల్ కేల్కతం కనుమ ఉంటా. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. మోర్ అబౌట్ కృష్ణ గారు కాంబినేషన్ విజయ నిర్మల గారు. బయట న్యూస్లో, వెబ్సైట్స్లో సుధీర్ గెస్ట్ అపియరెన్స్ చేస్తున్నారు శ్రీశ్రీలో అని చెప్పి అన్నారు. ఫస్ట్లో కొద్దిగా నవ్వుకున్నాను. జనాలు రిపీటెడ్గా గెస్ట్ అపియరెన్స్ అంటే కొంచెం